ఏంటో జనగణమన చిన్నప్పటి నుంచి స్కూల్లో రోజు పాడినా సింగిల్గా పాడమంటే మాత్రం ఒక రకమైన టెన్షన్ వస్తుంది కదా. అందరూ కలిపి చిన్న స్కూల్లో అంతా గుంపు గుంపుగా పాడడం అలవాటు అయిపోద్దేమో, సింగిల్గా పాడమంటే మాత్రం నిజంగా ఒక రకమైన టెన్షన్ వస్తుంది. ఈరోజు నాకు అలాంటి టెన్షనే వచ్చింది. అందరితో పాడమంటే ఓకే, కానీ సింగిల్గా పాడమంటే కొంచెం టెన్షన్ పడతాం కదా. కానీ అప్పుడప్పుడు ట్రై చేయాలి, ఎందుకంటే ఎప్పుడైనా అవసరం రావచ్చు. సింగిల్గా పాడడం కూడా ట్రై చేయాలి. మీలో ఎంతమందికి ఇలా జనగణమన ఒంటరిగా పాడాలంటే భయమో చెప్పండి నాలాగా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా గుంపులో పాడి పాడి గుంపులో గోవిందలాగా అలవాటు అయిపోయింది కదా. కానీ మా తాతయ్య గారు స్టేజ్ మీద కానీ బయట ఎక్కడైనా సరే చాలా బాగా పాడేవారు అనమాట. ఆయన కొంచెం కంఠంతో బాగా పాడేవారు. కానీ సడన్గా పాడమంటే మాత్రం నిజంగా టెన్షన్ వస్తుంది. మీకు కూడా సడన్గా పాడాలంటే టెన్షన్ వస్తుందా? నిజమే కదా, టెన్షన్గా అనిపిస్తుంది. ఎక్కడ తప్పులు పాడతామో అనిపిస్తుంది, ఎందుకంటే మన తెలుగు లాంగ్వేజ్ కాదు కదా, అందుకని.